ఇంగ్లీష్ మాట్లాడడానికి భయపడుతున్నారా? అయితే మీకోసమే ఈ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్. వెంటనే కాల్ చేసి జాయిన్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ సంజయ్. ఈరోజు మనతో పాటు ఉన్నారు ఇమిగ్రేషన్ లా కన్సల్టెంట్ అడ్వకేట్ ఆదిత్య మల్లేల గారు. సార్తో మాట్లాడుకుని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, మనం ముందు వీడియోలో ప్రెసిడెంట్ అండ్ ఆయన కామర్స్ అడ్వైజర్ మాట్లాడిన వ్యాఖ్యల గురించి మాట్లాడుకున్నాము. అసలు ఆ వ్యాఖ్యల నుంచి ఎలాంటి కీ పాయింట్స్ తీసుకోవాలంటారు, ఏవి పరిగణలోకి తీసుకోవాలంటారు? అసలు సో మనం గోల్డ్ కార్డ్ వీసా గురించి మాట్లాడుకున్నాం. సో ఆల్రెడీ ఏంటంటే ప్రీవియస్ వీడియోస్లో మనం డీటెయిల్గా EB5 వీసా, గోల్డ్ కార్డ్ వీసా గురించి ఏమి అనౌన్స్ చేశారు, EB5 వీసాకి రిలేటెడ్ లీగాలిటీస్ ఏంటి, రిస్క్స్ ఏంటి, ఇన్వెస్టర్స్ ఎలా ఇన్వెస్ట్ చేయాలి, ఇవన్నీ కూడా మాట్లాడుకోవడం జరిగింది. ఈ కాకుండా హండ్రెడ్స్ ఆఫ్ వీడియోస్ మనం ఆల్రెడీ EB5 లీగాలిటీస్, రిఫార్మ్స్ అండ్ ఇంటిగ్రిటీ యాక్ట్ గురించి మాట్లాడడం జరిగింది. అవును సార్. అయితే దీనికి కంటిన్యూషన్గా మనం సిరీస్ లాగా చేస్తున్నాం కాబట్టి ప్రీవియస్ వీడియోలో అసలు ట్రంప్ ఆయన అడ్వైజర్ ఏం స్టేట్మెంట్స్ చేశారు, అలానే ఆయన అడ్వైజర్ EB5కి రిలేటెడ్ ఏం స్టేట్మెంట్స్ చేశారో మాట్లాడుకున్నాం. అవును సార్. ఇప్పుడు మనం కీ టేక్ అవేస్, అసలు ఇంపార్టెంట్ టేక్ అవేస్ ఫ్రమ్ ప్రెసిడెంట్ మెసేజ్ ఏంటి అని మనం మాట్లాడుకుందాం. ఎందుకంటే ఒక అడ్వకేట్గా టెక్నికాలిటీ, లీగాలిటీ, స్పెసిఫికాలిటీ అనేది నేను మాట్లాడాలి. ప్లస్ US పరంగా కూడా లీగాలిటీస్, అక్కడ ఎనాక్టెడ్ లా, కాన్స్టిట్యూషన్, అలానే ఎనాక్టెడ్ లా పరంగా ఏం చెప్తుంది, అటార్నీస్ ఆల్రెడీ ఏం డిస్కషన్ చేసుకున్నాం మేము అనేది డీటెయిల్గా చెప్పడం జరిగింది. సో వాట్ ఆర్ ద కీ టేక్ అవేస్ ఫ్రమ్ ద ప్రెసిడెంట్ స్టేట్మెంట్ అంటే అసలు ఇంపార్టెంట్గా మనకి 5 కీ టేక్ అవేస్ ఉన్నాయండి ఈ ప్రెసిడెంట్ స్టేట్మెంట్ నుంచి. స్టేట్మెంట్ ఏదైతే చేశాడో గోల్డ్ కార్డ్ వీసాకి రిలేటెడ్, అదేంటంటే ప్రెసిడెంట్ విల్ నాట్ సపోర్ట్ రెన్యూవల్ ఆఫ్ EB5 ప్రోగ్రామ్. సో EB5 ప్రోగ్రామ్ అనేది 2022 నుంచి 2027 వరకు ఉందన్నాం కదా. సో ప్రెసిడెంట్ ఏం చేయొచ్చు అంటే అది రెన్యూ చేయడానికి ఇష్టపడకపోవచ్చు. ఒకటి అంటే 2027 వరకు చేసుకునే వాళ్ళు చేసుకోవచ్చు. సో ద ప్రెసిడెంట్ స్టేట్మెంట్స్ ఆర్ సో బ్రాడ్ దట్ they appear to refer to all the EB5 programs including the both regional EB5 petition and standalone petition. So మనకి EB5 లో కూడా డైరెక్ట్ EB5 ఉంది, రీజనల్ సెంటర్ ద్వారా ఇన్వెస్ట్ చేయడం ఉంది. అఫ్ కోర్స్ ఆ రెండింటికి డిఫరెన్స్ లో మనం మాట్లాడుకుంటే రీజనల్ సెంటర్ ద్వారా ఇన్వెస్ట్ చేయడం బెస్ట్ అని చెప్పి ఆల్రెడీ చాలా వీడియోస్ లో మాట్లాడుతున్నాం. అది సపరేట్ సబ్జెక్ట్. సెకండ్ కీ టేక్ అవే ఏంటంటే రీజనల్ సెంటర్ EB5 ప్రోగ్రామ్ was set to expire on September 30, 2027. నేను చెప్పా కదా 2022 నుంచి 2027 వరకు రిఫార్మ్స్ అండ్ ఇంటిగ్రిటీ యాక్ట్ కింద EB5 వీసా ప్రొటెక్ట్ అయ్యి ఉంది. మరి ఇదేంటి, EB5 ప్రోగ్రామ్ వాజ్ సెట్ టు ఎక్స్పైర్ ఆన్ September 30th, 2027 ఎక్స్పైర్ అయింది. The standalone program EB5 program does not have any termination date. అదే డైరెక్ట్ EB5 కి టర్మినేషన్ డేట్ లేదు. ఆఫ్ కోర్స్ దాని గురించి మనం మాట్లాడుకోవట్లేదు. అంటే రెన్యువల్ చేసుకోవచ్చు, అది వేరు. అసలు ఆ స్టాండ్ అలోన్ డైరెక్ట్ EB5 అనేది సపరేట్ సబ్జెక్ట్. అదేంటి ఎక్కువ టైం పట్టేస్తుంది గ్రీన్ కార్డ్ రావడానికి, ఎక్కువ ఖర్చు అయ్యిద్ది అని కూడా మనం అనుకున్నాం ఇన్వెస్ట్మెంట్స్ పరంగా చూస్తే. ఆబ్వియస్ గా ఇప్పుడు ఏంటంటే దానికి ఏం ఎక్స్పైరీ పీరియడ్ లేదు కాబట్టి ఈ 50 crores ఇన్వెస్ట్ చేసే బదులు ఎవరన్నా బిజినెస్ కి 10 crores 20 crores ఇన్వెస్ట్ చేసి వాళ్ళు బిజినెస్ సెటప్ చేసుకొని కొంచెం ఎక్కువ టైం పట్టినా అది కూడా ఆప్ చేసుకునే అవకాశం ఉండొచ్చు. అంటే సార్ ఇప్పుడు ఆపిది రీజనల్ EB5 వీసాకా లేకపోతే డైరెక్ట్ EB5 వీసా? మన రీజనల్ సెంటర్స్ ద్వారా EB5 వీసా గురించి మాట్లాడుకుంటున్నాం. ఎందుకు అంటే రీజనల్ సెంటర్స్ ద్వారా అయితేనే ఫాస్ట్ గా గ్రీన్ కార్డ్ వచ్చింది, తక్కువ డబ్బుల్లో వస్తుంది అనేది జనరల్ సినాప్సిస్ అన్నమాట. మనకి US అటార్నీస్ పరంగా కానీ, నా అడ్వకేసీ స్కిల్స్ పరంగా కానీ ఎవరిని అడిగినా మనం వెళ్ళే వాళ్ళతో డీల్ చేస్తాం కాబట్టి, వెళ్ళిన వాళ్ళతో డీల్ చేస్తాం కాబట్టి ఇది జనరల్ సినారియో అనమాట. థర్డ్ కీ టేక్ అవే ఏంటంటే రిఫార్మ్స్ అండ్ ఇంటిగ్రిటీ యాక్ట్ ఇంక్లూడ్స్ ఎ ప్రొవిజన్ స్టేటింగ్ I-526C వీసా పిటిషన్ ఫైల్డ్ బిఫోర్. అయితే ఏదైతే గ్రీన్ కార్డ్ అప్రూవల్ కి రావాల్సిన ఫైలింగ్ పిటిషన్స్ ఉన్నాయో 2027 వరకు లా ఉన్న 2026 30 లోపల ఎవరైతే ఫైల్ చేసుకొని వాళ్ళకి అప్రూవ్ అవుతాయో వాళ్ళకి అందరికి గ్రాండ్ ఫాదరింగ్ are to be grandfathered and processed until completion even if the EB5 program is not renewed. అంటే ఒక గ్రాండ్ ఫాదరింగ్ క్లాజ్ ఉంది. అంటే రెన్యూ అయినా అవ్వకపోయినా చేసుకున్న వాళ్ళందరినీ ప్రొటెక్ట్ చేస్తుంది లా. సో నేను చెప్పినట్టు అంటే 2027 వరకు మాత్రం మనకి మంచి అవకాశం ఉంది. అవును, ఎవరైనా ఇన్వెస్ట్ చేసుకోవాలనుకున్న వాళ్ళు త్వరగా ఇన్వెస్ట్ చేసుకోగలరు, ఈ లాలో ప్రొటెక్ట్ అయ్యి ఉండాలి. సో ఫోర్త్ ఏంటి అంటే ఈ గోల్డ్ వీసా అనేది కాస్టింగ్ $5 million, దట్ ఈస్ ప్రపోజ్ న్యూ గోల్డ్ కార్డ్ ప్రోగ్రామ్ విల్ బి 6.25 times more expensive than the current EB5 program, which requires investors to invest only $800,000. అంటే మీకు EB5 వీసాలో ఓన్లీ $800,000 మాట్లాడుతున్నాం, అంటే 8 crores మళ్ళీ తిరిగి వస్తాయని మాట్లాడుతున్నాం.
గోల్డ్ కార్డ్ వీసా గురించి ఇంకా డీటెయిల్ గా ఆయన చెప్పలేదు. అవును. మరి ఆ గోల్డ్ కార్డ్ వీసా అనేది 5 million అంటే 50 crores అవి తిరిగి వస్తాయి రావో మనకు తెలియదు, ఇంకా చెప్పలేదు కాబట్టి. అంటే 6.25 times EB5 అమౌంట్ కంటే ఎక్కువ ఉన్నది. 6.3 times. 6.25 times. అంటే ప్రిఫర్ చేసే వాళ్ళు ఏది ప్రిఫర్ చేస్తారు, ఫర్దర్ గా ఏం డెసిషన్ తీసుకుంటారు అనేది మనకు తెలియదు, అనౌన్స్మెంట్ బట్టి ఉంటుంది. ద న్యూ గోల్డ్ కార్డ్ ప్రోగ్రామ్ విల్ కంటిన్యూ టు ఇన్వాల్వ్ వెట్టింగ్ ఆఫ్ ఇన్వెస్టర్స్ అండ్ దేర్ సోర్స్ ఆఫ్ ఫండ్స్. అంటే మనకి EB5 వీసాలో కూడా సోర్స్ ఆఫ్ ఫండ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏ సోర్స్ ఆఫ్ ఫండ్స్ పడితే ఆ సోర్స్ ఆఫ్ ఫండ్స్ క్వాలిఫై అవ్వాలి మనం మాట్లాడుకున్నాం. మనకి సోర్స్ ఆఫ్ ఫండ్స్ క్వాలిఫై అవ్వాలంటే లీగల్, ట్యాక్స్డ్, వైట్ సోర్స్ ఆఫ్ ఫండ్స్ ఉండాలి. సిమిలర్ వే ఇక్కడ కూడా గోల్డ్ కార్డ్ వీసాలో కూడా వాళ్ళు అదే మెన్షన్ చేశారు, వెట్టింగ్ చేస్తారు, అదేంటంటే స్క్రూటినీ చేసి ఇది ఎథికల్ సోర్స్ ఆఫ్ ఫండ్స్ అని చెప్పేసి వ్యాలిడేట్ చేస్తారు. ఇప్పుడు వాళ్ళ ఆలోచన ఎలా ఉందంటే 800,000 అంటే చాలా తక్కువ, ప్లస్ లోన్ లాగా తీసుకున్నారు, గిఫ్ట్ లాగా తీసేసుకున్నారు, ప్లస్ ఏంటంటే డబ్బులు ఎక్కడి నుంచో ఇల్లీగల్ గా కూడా తెచ్చేసే అవకాశం ఉందేమో, ప్లస్ ఏంటంటే చాలా తక్కువకి మనం గ్రీన్ కార్డ్ ఇచ్చేస్తాం, మనం గ్రీన్ కార్డ్ ఒక వాల్యూ చాలా ఎక్కువ అనేది వాళ్ళ ఉద్దేశం అన్నమాట. ఎగ్జాక్ట్లీ ఆ ఉద్దేశం కనిపిస్తుంది. అండ్ ఫ్యూచర్ లో ఏమన్నా గోల్డ్ కార్డ్ ప్రైసెస్ కూడా పెంచే అవకాశం ఉందంటారా? అది చెప్పలేము. ఇప్పటికే గోల్డ్ కార్డ్ ఏంటంటే 5 million అంటున్నారంటే 50 crores. ఇంకా దాని డేట్స్ ఏంటి, దాని రెన్యువల్స్ ఏంటి, దాని మీద లా తెస్తున్నారు. జస్ట్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా పాస్ చేస్తే ట్రంప్ ఉన్నంత వరకే ఉంటది ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ అయితే. ఇంకా అమెరికాలో ధనికులకు మాత్రమే అంటారు. సో డెఫినెట్లీ ధనికులు అండ్ వెల్దీ పీపుల్. ఇట్ విల్ ఆల్సో ఇంక్లూడ్ జాబ్ క్రియేషన్ కాంపోనెంట్ టు ద న్యూ గోల్డ్ కార్డ్ ప్రోగ్రామ్. నో ఫర్దర్ డీటెయిల్స్ ఆర్ అవైలబుల్ ఎట్ ప్రెసెంట్. EB5 వీసాలో ఏంటంటే $800,000 ఏవైతే మనం ఇన్వెస్ట్ చేస్తున్నామో దాంట్లో జాబ్ క్రియేషన్ చేయాలి. రీజనల్ సెంటర్ ద్వారా ప్రాజెక్ట్ ఇన్వెస్ట్ చేసినప్పుడు జాబ్స్ క్రియేట్ అవుతాయి. ఎకనామిక్ మోడల్ ద్వారా డబ్బులు ఎప్పుడైతే ఇన్వెస్ట్ చేస్తున్నామో ఆ డబ్బులు తిరిగి వస్తున్నాయి, ఎకానమీ ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుందని మనం మాట్లాడుకుంటున్నాం కదా. మరి మాట్లాడుకుంటున్నామంటే అక్కడ ఎకానమీ ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుందని గుర్తించి మనకి కండిషనల్ గ్రీన్ కార్డ్ లో ఉన్న వాళ్ళము కండిషన్స్ రివోక్ చేసి పర్మనెంట్ రెసిడెంట్ గ్రీన్ కార్డ్ ఇస్తున్నారు. మరి ఇక్కడ ఆ క్లాజ్ ఉండకపోవచ్చు. గోల్డ్ కార్డ్ వీసాలో మీరు మీ డబ్బులు మాకు ఇన్వెస్ట్ చేసేయండి అని చెప్తున్నారు. ఇంకా డీటెయిల్స్ ఫర్దర్ గా రాలేదు, వచ్చాక మనం మాట్లాడుకోవాలి. బట్ ఇప్పుడున్న డీటెయిల్స్ లో ఏంటంటే 5 million ఇన్వెస్ట్ చేసేస్తే మీకు ఇమీడియట్ గా గ్రీన్ కార్డ్ రిలవెంట్ ప్రివిలేజెస్ ఇచ్చేస్తాం అని చెప్తున్నారు. మన నెక్స్ట్ వీడియోలో కెన్ ద వైట్ హౌస్ మేక్ దిస్ పాలసీ చేంజెస్ బై ఎగ్జిక్యూటివ్ యాక్షన్. అంటే జస్ట్ ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా, ప్రెసిడెన్షియల్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా ఒక ఆల్రెడీ ఎనాక్టెడ్ లాని ఛాలెంజ్ చేయొచ్చా, అలా ఇష్యూ చేయొచ్చా అనేది మనం ఫర్దర్ వీడియోలో మాట్లాడుకుందాం. ఎవరైతే ఈ వీడియో ఫాలో అవుతున్నారో వాళ్ళు ఏంటంటే ప్రీవియస్ వీడియోస్ డెఫినెట్ గా ఫాలో అవ్వాలి, ఎందుకంటే టెక్నికాలిటీ ఆఫ్ ద సబ్జెక్ట్, లీగాలిటీ ఆఫ్ సబ్జెక్ట్ అర్థం కావాలి. అబ్సల్యూట్లీ సార్, ఇప్పటి వరకు చాలా మంచి ఇన్ఫర్మేషన్ అనేది మాకు గ్యాదర్ చేసి ఇచ్చారు సార్. అండ్ ఈ గోల్డెన్ కార్డ్ వీసా ఇంకా అప్రూవలా కాదా అనేది తెలియాల్సిన విషయం ముందు ఉంది. అండ్ అంతేకాకుండా అప్పుడు ఇన్వెస్ట్ చేసిన ఈ 50 crores కూడా తిరిగి వస్తాయా, ఇలాంటి విషయాలన్నీ తెలుసుకోవాలంటే ఇప్పటి నుంచే మన వాళ్ళు చూస్తూ ఉంటారు. అండ్ అబ్సల్యూట్లీ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి.